అన్న మీ పేరన్నా? పెద్దపల్లి శ్రీనివాసరావు అండి, కోలవెన్ను. కోలవెన్ను. ఓకే. ఎన్ని ఎకరాల రైతు అన్న? అది నాకంత 65 సెంట్లు ఉంది. 65 సెంట్లు. చిన్న రైతే. ఉమ్. ఏం వేశారన్న? వరి వేశారా? వరి. ఓకే. ఎట్లా ఉందన్న రైతులకి, ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన తర్వాత అసలు రైతులకి ఎలా ఉందంటే ఏం చెప్తారు అసలు? చంద్రబాబు వచ్చినాక రైతులకి ఎలా ఉందంటే అండి, ఇప్పుడు కాలువలో ఖరీఫ్ వచ్చిన కాడి నుంచి కాలువలో బాగు చేస్తే బాగా చేశారండి. కానీ ఏరియా ఒకటే, ఇప్పుడు నేను ఎకరాలు నాది 60 సెంట్లు సొంతమును, ఒక 7 ఎకరాలు కౌలు చేస్తాను. ఓకే. కొంచెం ఏరియానే కొంచెం టైట్ అయింది ఈ సంవత్సరం. ఏరియా టైట్ అయింది. అంటే రిమైనింగ్ మిగతా ఎలా ఉన్నాయండి రైతుల పంటలు? ఉంది. అంటే కాలువలు తీసారని చెప్తున్నారు. ఇంతకుముందు తీసేవాళ్ళు కాదా ఏంటి? అంతకుముందు అంటే తీస్తుంటే 4-5 సంవత్సరాలు అసలు పట్టించుకోవాలి. మొన్న ఈ ప్రభుత్వం వచ్చినా పట్టించుకున్నారు. అంటే పూడికలు తీసిన దానికి తీయకపోవడం వల్ల ఏంటి ఇబ్బంది అండి? వీళ్ళు తీస్తేనే కదండి నీరు కిందకు పారుతూ ఉంటుంది. ఆ కాలువలో పెద్ద కాలువ వదిలితే పెద్ద కాలువ నుంచి పిల్ల కాలువ వస్తాయి. ఈ పూడికి తీయిపోతే ఉంది, ఎక్కడ నీళ్ళు అక్కడే స్తంభించి మునిగిపోవటాలు, కింద ఉంటాయి మునిగిపోతాయి, దిగుకు నీళ్ళు రావు. అదండి. అంటే ఈ ప్రభుత్వం పూడికలు తీయడం వల్ల రైతులకు మంచి జరిగింది అంతే. ఓకే. ఇంకా ఇప్పుడు అన్నదాత సుఖీభావ వేస్తారు కదండి, వచ్చాయండి మీకు? వేసారండి. మీకు ఏమైనా మెసేజ్ వచ్చింది? 2,000 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు వేసిన 5,000 వచ్చినాయి. 5,000 వచ్చినాయి. మెసేజ్ వచ్చిందండి మీకు? వచ్చిందండి మెసేజ్. సార్ చూపిస్తారా? చూపిస్తా సార్. ఇదిగోండి సార్. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 8వ నెల 2వ తారీఖు 2025న అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం మొదటి విడత లబ్ధిని విడుదల చేయుచున్నారు. ఈ పథకం ద్వారా మీకు మొదటి విడత లబ్ధి 5,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అవునండి. సంతోషం అండి. సంతోషమే కండి. అనుకున్నారా ఎంత త్వరగా వేస్తారని? సంతోషమే కదండి. ఏదైనా ఇప్పుడు డబ్బులు పండి అంటే ఫ్రీగా చేసే డబ్బులు పండి ఎవరికైనా సంతోషమే కదండి. అంటే ఉపయోగపడుతున్నాయి కదా రైతులకి ఇప్పుడు ఆర్థిక సంఘం. ఇప్పుడు మరి ఇప్పుడు ఒక పిండి కట్టలు కొనాలన్నానో, లేదా కలుపు తీపిచ్చి కలుపు కూలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నానో కావాల్సిందే కదా. రూపాయి అనేది లేకపోతే ఏది చేయలేంగా. అది సార్. ఓకే. అంటే చంద్రబాబు వస్తే పంటలు పండువు, వర్షాలు పడవు ఇట్లా అంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ గడిచిన పంట కావచ్చు, ఈ పంట కావచ్చు. ఎప్పుడు అండి పైన వాజ్పేయిగా ఉన్న కాడి నుంచి కూడా కింద చంద్రబాబు ఉన్నాడు, పైన బ్రహ్మచారి ఉన్నాడు, వాళ్ళని పడేవనేవాళ్ళు. అది దేవుడు కరుణించాలి కానీ వీళ్ళు ఏం చేస్తారండి మానవులు. మనం అవునంటారు కాదంటారా? ఈయన వచ్చిన తర్వాత పండుతున్నాయా లేదని నేను అడుగుతాను. మరి ఈయన వచ్చిన కానీ వర్షాలు పడుతున్నాయిగా సార్. అందరం చూస్తున్నాం, వరదలు వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు తొందరగా వచ్చేది కాదు కృష్ణా నది. శ్రీశైలం నుంచి చూడాలి ఎమ్మటే తొందరగానే వచ్చేసినాయి ఈ సంవత్సరం ఖరీఫ్కి నీళ్లు. ఎలా ఉందండి ఇప్పుడు వ్యవసాయం సంబంధించి రైతులకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది? అంటే కొనేటప్పుడు కావచ్చు, వడ్లు కొనేటప్పుడు ముఖ్యంగా పంట ఏ విధంగా కొనుగోలు చేస్తుంది? ఎన్ని రోజుల్లో డబ్బులు పడుతున్నాయి? ఇంతకు ముందు ఎట్లా పడేది, ఇప్పుడు ఎట్లా? మొన్న సంవత్సరమే కదా సార్. అంతకుముందు ఆర్బీకి వెళ్ళని పెట్టాడు జగన్ గవర్నమెంట్లో, దాన్నే కంటిన్యూషన్ చేశారు మొన్న సంవత్సరం కూడా. అది నిమ్ము శాతాన్ని బట్టి తీసి ఇక్కడ మిల్లర్ తోలినాకేమో ఇక్కడ 22% ఉంటే అక్కడ 20% అని అట్లా చేశారు. అదండి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అంటే మొన్న చంద్రబాబు వడ్లు కొనేటప్పుడు ఎన్ని రోజుల్లో పడ్డాయి డబ్బులు? ఈ తొందరగానే పండి కానీ సార్ కొంచెం దళారీ వ్యవస్థ అనేది తగ్గించాలండి ఎక్కడికక్కడ. మరి స్టాఫ్ లేక జరుగుతుందో మరి ఇంకెందుకు అని అధికారులు నిర్లక్ష్యమో తెలియదు. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓట్లు కొనేటప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రోజుల్లో డబ్బులు వేసాము, అంటే 48 గంటల్లోనే డబ్బులు పడేటట్టు చేసాము, అట్లా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. నిజంగా ఆ విధంగా పడ్డాయా? పన్నీలండి. ఇప్పుడు రైతుకి ఎమ్మటే డబ్బులు పడడం, అంటే 2-3 రోజుల్లో డబ్బులు పడడం వల్ల, లేకుంటే మీరు అన్నట్టు 2-3 నెలల తర్వాత పడేదానికి ఎటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు రైతులు? 2-3 రోజుల్లో పడితే తెచ్చిన అప్పులు తొందరగా వడ్డీలు పెరగకుండా కట్టుకోవచ్చు అండి. ఇప్పుడు నెట్ క్యాష్తో వ్యవసాయం చేయలేంగా. ₹1,00,000 ఉంటే 2 లక్షలు అప్పు చేసి చేయాల్సిందే. ఆ 3 నెలలకు పడితే ఈ 3 నెలలకి ఈ వడ్డీ పెరుగుతూనే ఉంటుంది కదా సార్. అది అంటే గడిచిన 5 ఏళ్ళకి ఇప్పుడు ఏడాదికి చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకి ఏ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం బాగుందంటే ఇప్పుడు చంద్రబాబు గారిది ఏంటంటే సామరస్యంగా ఉంటుంది. గ్రామాల్లో కానీ ఏదైనా అల్లరి చిల్లర గొడవలు ఏమి ఉండవు. ప్రభుత్వం గవర్నమెంట్ సానుకూలంగా ఉంటుంది. అది సూపర్ 6 పథకాలు అని చెప్పారు కదండి. ఆయన అమలు చేస్తున్నాడా? గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఆ పథకాలు? అసలు ఇప్పుడు వచ్చినట్టే కండి. ఇప్పుడు అన్నదాత వేశారు నిన్న. మరి రేపు ఆగస్టు 15 ఇప్పుడు లేడీస్కి అంటున్నారు కదా ఫ్రీ అని. మీకేమైనా వచ్చాయండి మీ కుటుంబానికి గ్యాస్ కానీ? ఎట్లా గ్యాస్ వస్తుందండి, సబ్సిడీ డబ్బులు 860 ఎంతో పడుతున్నాయి. అదే సార్. ఓకే. ఓవరాల్ హ్యాపీగా ఉన్నారా చంద్రబాబు ప్రభుత్వం? సార్ హ్యాపీ. బాబాయ్ మీ పేరండి? కొనతం గోపాలరావు. గోపాలరావు. ఏ ఊరండి? కోలవెన్ను. కోలవెన్ను.
ఓకే. మీదే అండి ఇది పొలం? మాదేనండి ఎకరన్నర. అవును. వరి వేసారండి? వరి వేసాము. ఎట్లా ఉందండి రైతులకి? ఇప్పటికి ఈ ఏటికి మట్టికి బాగానే వర్షాలు పడుతున్నాయి, బాగానే ఉంది. ఈ డబ్బులు కూడా ఏదో కష్టాల్లో వేసాడు, బాగానే అన్నదాత సుఖీభావ పడిందండి? పడిందండి. పడింది. ఓకే. నిన్న వేశారు కదా, అప్పుడే పడిపోయిందా? పడిందండి. ఓకే. ఎట్లా అనిపిస్తుంది అసలు? బాగానే ఉందండి. అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది. అది బాగానే ఉంది. రైతులకి ఇప్పుడు మీకు కాలువల్లో నీరు రావడానికి పూడికలు కానీ అన్నీ తీసారు? తీశారండి. కాలువలు అన్నీ మట్టికి తొందరగా నీళ్ళు పోయినాయి మాకు. మొలకబడి కూడా పోయినాయి. అంటే చంద్రబాబు చెప్పినట్టే చేస్తున్నారు? చేస్తున్నారు, బాగానే ఉంది. అంటే మరి సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పుడు అన్నదాత సుఖీభావ వేస్తా అన్నారు, ఇప్పుడు వేశారు కదండి. ఇంకా సూపర్ 6లో భాగంగా మీకు మీ కుటుంబానికి ఏమైనా పథకాలు వచ్చాయి? వచ్చినాయండి. పిల్లలకి ఇది అందుకు వందనం వచ్చినాయండి. వచ్చినాయి. మనవరాళ్ళండి? మనవరాళ్ళు. ఎంతమందికి వచ్చాయండి? నలుగురికి వచ్చినాయండి. నలుగురికి. ఓకే. నలుగురికి వచ్చినాయి. నలుగురికి తల్లికి వందనం వచ్చింది. ఎంతమందికి వచ్చిందండి? అంతకుముందు ఇద్దరికి వచ్చిందండి. ఇద్దరికి. అవునండి. నలుగురికి వచ్చింది. ఓకే. ఇద్దరు అబ్బాయిలండి మీకు? ఇద్దరు అబ్బాయిలండి. ఓకే. ఇద్దరు అబ్బాయిలకి ఇద్దరు మళ్ళీ నలుగురు పిల్లలు. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి వచ్చింది. ఓకే. ఇంకేం వచ్చి మీకు ఫంక్షన్ కానీ ఇంకేం వస్తుంది? 4,000 వస్తుందండి. ఇంతకుముందు ఎంత వచ్చేదండి? 3,000 ఇచ్చాడండి. 3,000 5 సంవత్సరాలకు చేశాడు. ఆ 3,000 తనకి మేడ మీకు వచ్చింది. ఈయన వచ్చినాక మాకు 7,000 ఒకసారి ఇచ్చాడు. ఈ నెల 4,000 ఇస్తున్నాడు. ఓకే. సమయానికి ఫంక్షన్ ఇస్తున్నారండి. తప్పకుండా ఏం మాట్లాడే పని లేదు, ఇస్తున్నారు. ఇంకా గ్యాస్ ఇస్తామన్నారు, గ్యాస్ వచ్చిందండి మీకు? వచ్చింది. ఓకే. గ్యాస్ పథకం కూడా వచ్చిందండి. ఓకే. మరి ఇప్పుడు రైతులకి ఎలా ఉందండి అసలు? పంటకి పెట్టుబడి సాయం కింద ఇప్పుడు అన్నదాత సుఖీభావ కావచ్చు, తర్వాత పంట కొనుగోలు చేసేటప్పుడు కానీ, వడ్లు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? 2 రోజుల్లోనే పడుతున్నాయండి. 2 రోజుల్లోనే? 2 రోజులు 3 రోజులు డబ్బులు పడిపోతున్నాయండి. ఓకే. వెంటనే వేసేస్తున్నారండి. ఏమి ఇబ్బందులు ఏం పెడతలేదు, బాగానే ఉంది ప్రభుత్వం వచ్చాక. అది. పెద్దయినా మీ పేరండి? కంచెలో వెంకటనారాయణ అండి. వెంకటనారాయణ గారు రైతండి? రైతేనండి. ఎన్ని ఎకరాలు ఉందండి? 2 ఎకరాల 10 సెంట్లు పొలం ఉందండి. 2 ఎకరాల 10 సెంట్లు. ఏం వేసారండి 2 ఎకరాల 10 సెంట్లు? వరేనండి. ఓకే. మొత్తం వరే వేసారండి. వరేనండి. ఏంటి మరి ఎలా ఉంది అసలు రైతులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత? చంద్రబాబు నాయుడు గారు రైతులకి అందరికీ ప్రతి పనికి ఇది వాగ్దానం చేశారండి. కాలువలు రిపేర్ చేయడానికి కానీ ఎరువులు కొరత లేకుండా చేస్తామని, మరి రైతు పెట్టుబడి సాయి కింద అన్నదాత కింద డబ్బు ఇస్తామని సూపర్ 6లో హామీ ఇచ్చారండి. ఈ విధంగా అండి మరి గ్యాస్కి వీటన్నిటికీ కూడా రకరకాలుగా రైతులకి రకాల హామీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. మీ రైతుల సంగతి ఏంటి? అన్నదాత సుఖీభావ వేస్తా అన్నారు, వచ్చాయా? వచ్చినాయండి. నిన్న వచ్చినాయి. మెసేజ్లు వచ్చాయా ఫోన్కి? వచ్చినాయండి. ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి కూడా వచ్చినాయండి. అందరికీ ప్రధానమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు. మాకు నీళ్ళు కాలువలు, ఇరిగేషన్ కాలువలు కూడా బాగా తవ్విచ్చారు ఈ సంవత్సరం. అన్నీ మాకు బాగానే ఉన్నాయి. ప్రభుత్వంలో ఎట్లా ఉండేవండి కాలువలు? ప్రభుత్వంలో కాలువల మీద శ్రద్ధ పెట్టలేదండి. నీళ్లు నడవలేదు. ఇప్పుడు రైతులకి ఏంటంటే ముఖ్యంగా బోర్ల కింద నీళ్లు పెట్టినా కానీ కాలువల నీళ్ళు పారితే కాలువ నీళ్ళు బలం ఉంటుంది, పై బాగా పంట పండుతుంది అనేది, కాలువ నీళ్ళు పెట్టాలనేది కూడా కోరిక ఉంటుంది రైతులకి. అందుకని ఇప్పుడు ఈ సంవత్సరం కాలువ నీళ్ళు వచ్చినాయి, పెట్టుకుంటున్నారు రైతులు కాలువ నీళ్ళు కూడాను. గత ప్రభుత్వం వాళ్ళు కాలువల్లో పూడికలు తీయడం కానీ ఇవేం చేయలేదండి? చేయలేదు. ఇక్కడ ఇక్కడి అందరూ కూడా దాని పనిచేసే వాళ్ళందరూ కూడా కింద స్థాయి సిబ్బంది అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, శ్రద్ధ తీసుకుని పట్టించుకుని చూస్తున్నారు అందరూ. రైతులకి ముఖ్యంగా ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత? రైతులకి ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉండేది? ముందుకంటే ఇప్పుడే బాగుందండి. ఇప్పుడే బాగుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ వేశారు సూపర్ 6 భాగంగా. గ్యాస్ సబ్సిడీ కూడా వస్తుందండి. మీకు గ్యాస్ సబ్సిడీ వస్తుందండి నాకు. మరి మీకు పెద్ద వయసు కదా, పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందండి. పెన్షన్ కూడా వస్తుంది. ఎంత వస్తుందండి మీకు? 4,000 అండి. 4,000. ఇంతకుముందు ఎంత వచ్చేదండి? ముందు 3,000 అండి. 3,000 వచ్చేది. సో చంద్రబాబు వచ్చిన వెంటనే 1,000 రూపాయలు వెంటనే పెంచుతా అన్నారు, పెంచారండి. సమయానికి ఇస్తున్నారండి? ఉదయాన్నే ఇస్తున్నారు, ఇంటికి వచ్చే ఇస్తున్నారండి. ఇంటికి వచ్చే ఇస్తున్నారు. అంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నారు. అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారండి. ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి చేయలేదు కండి, అయినా ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నారు.
మరి ఇప్పుడు పంట ఇప్పుడు వేసారు కదా, నెక్స్ట్ వడ్లు కొనేటప్పుడు ఎలా ఉంది గవర్నమెంట్ పద్ధతి? ఇప్పుడు మొదటి సంవత్సరం కదా ఒక్కసారి పంట కానీ వచ్చినాక వచ్చింది, రాబోయే రెండో పంట కొంచెం అనుభవం పెంచుకుని ఒడ్లు కత్తి లేట్ అవ్వకుండాను చేయకుండాను కత్తి వర్షాలు పడి మొన్న అమ్మారు కదా ఆయన వచ్చిన తర్వాత, ఆయన అమ్మేటప్పుడు వడ్లు కొనేటప్పుడు ఎన్ని రోజుల్లో డబ్బులు పడ్డాయి మీకు? డబ్బులు తొందరగానే పడినాయి, అయితే వర్షాలు దీనివల్ల వడ్లు ఏరటం కొంచెం లేట్ అయ్యింది, సంతులు ఇవ్వడం అది కొంచెం లేటు. అది కూడా కొత్తగా గవర్నమెంట్ మొదటి సంవత్సరం అయితే అటువంటివి లేకుండా వచ్చే సంవత్సరం పంటకి అడిగి. అంతకుముందు పాత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎలా ఎన్ని నెలలు పట్టేది డబ్బులు పడేది? డబ్బులు చాలా నెలలు పెండింగ్ ఉన్నాయండి. మరి చంద్రబాబు వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లో పడ్డాయి. వాళ్ళు వెళ్ళే ముందు పెండింగ్ ఉన్న డబ్బులు అవి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించారండి వీళ్ళు. ఓకే, వాళ్ళు పెట్టిన బకాయిలు వీళ్ళు రైతులకి. అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత 2 రోజుల్లోనే డబ్బులు పడ్డాయి అకౌంట్లు అంటారు, నిజమేనా? నిజమేనండి, మూడో రోజుకి పడినాయండి. 3వ రోజు పడినాయి. ఇప్పుడు లేటుగా పడడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడతారు? వెంటనే పడితే ఏంటి? ఇప్పుడు ఈ మెషిన్లకి వాటికి పనులకు వచ్చిన వాళ్ళు వెంటనే పని అవ్వగానే డబ్బు అడుగుతారు, మరి వాళ్ళకి పే చేయాలి కదా, అందుకేనండి. ఓకే, ఇప్పుడైతే ఓవరాల్గా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కావచ్చు అందరూ బాగున్నారంట, అందరూ సుభిక్షంగానే ఉండాలండి. ఓకే అండి. పెద్దయినా మీ పేరండి? వెలివేల వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, ఇదే పొలం అండి మీది? అవునండి. ఎన్ని ఎకరాలండి? 4 ఎకరాలండి. 4 ఎకరాలు మొత్తం వరి వేసారండి? వరి. ఎట్లా ఉందండి అసలు రైతులకి ఎలా ఉంది అసలు? బాగానుందండి. బాగానే ఉందా? పంటలు బాగా పండుతున్నాయా? పండుతున్నాయి, పర్లేదండి. నీళ్లు గట్ట బాగానే వస్తున్నాయండి. ఇదివరకు పూడికి తీసేవాళ్ళు కాదు, ఇప్పుడు పూడికి తీస్తున్నారు, వాటర్ బాగానే వస్తుందండి. ఇంతకుముందు ప్రభుత్వంలో పూడికలు తీయలేదా? తక్కువ అండి, పెద్దగా చేయలేదు. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పూడికలు తీస్తున్నారు కాలువలకి. సో వాటర్ మీకు బాగా వస్తుంది. వాటర్ బాగా వస్తుంది. ఏంటంటే మరి నిన్న అన్నదాత సుఖీభావ వేశారు కదా, పడ్డాయండి రైతులకి? పడినాయండి. మీకు పడినాయా? సంతోషం అండి. సంతోషం అండి. అనుకున్నారు అసలు వేస్తారని అనుకున్నామండి, వేశారు, సంతోషం. అంటే పంట స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇటువంటి టైంలో మీకు ఆర్థికంగా పెట్టుబడి సాయం కింద ఇవ్వడం బాగానుందండి. ఎలా ఉంది అసలు చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకి ముఖ్యంగా ఏమనిపిస్తుంది అసలు? బాగానుందండి, అంతా బాగానుంది. అంటే ఇప్పుడు పంట కొనుగోలు చేసేటప్పుడు, వడ్లు కొనుగోలు చేసేటప్పుడు అసలు ఎట్లా ఉంది? ఎన్ని రోజులు పడుతుంది అమౌంట్ డబ్బులు పడేసరికి? వడ్లు కొన్నాక ఈసారి మట్టికి 1 రోజుల లోపల 4-3 రోజుల లోపల పడిపోయినాయండి. అందరికీ పడిపోయినాయి. అంతకుముందు ఎట్లా పడేవండి? అంతకుముందు 1-2 నెలలు టైం పట్టేదండి. 1-2 నెలలు టైం పట్టేది. సో మరి అప్పుడు ఎట్లా ఇబ్బంది పడేవారు? మరి 1-2 నెలల సమయం పడితే మరి వడ్డీలకి తెచ్చుకున్నాయి, వడ్డీలు వెతికిపోతా అవి తీసుకొచ్చి మళ్ళీ కట్టుకుంటా అటాక్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు 2-3 రోజుల్లో పడడం వల్ల వెంటనే వాళ్ళకి ఇచ్చేయాల్సి, వాళ్ళకి ఇచ్చేస్తే మనకు వడ్డీ భారం తప్పుతుంది కదా. అదే కొంత మీకైతే భారం తగ్గుతుంది వెంటనే వేయడం వల్ల. మాకు కూడా దేనికన్నా వాడుకుంటాకి వాటికి వీటికి అన్నిటికీ ఇబ్బందిగా లేకుండా జరుగుబాటు అవుతుందండి. అంటే ఒకటి చెప్పండి, చంద్రబాబు వస్తే వర్షాలు పడవు, పంటలు పండవని అంటారు కదా, సో మరి ఒక రైతుగా మీకేమనిపిస్తుంది? గడిచిన సార్ ఒక పంట వేసారు, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నారు, అదంతా అభూత కల్పనండి. దానికి వర్షాలు పడితే దానికి ఆకాశం చేసేదానికి ఎవరు వస్తే ఏంటండి దానికి? ఇప్పుడు ఒకళ్ళు వస్తే వర్షాలు పడితే ఒకళ్ళు వస్తే పడిపోవడం అనేది అది వాస్తవం కాదండి. కాలాన్ని బట్టి కాలానికి అనుగుణంగా పడతాం. అంటే మీకు మరి ఈయన వచ్చిన తర్వాత బాగానే పంటలు పండుతున్నాయా? మరి పర్లేదండి, నీరు బాగానే పండి ఆయన వచ్చినాక ఈ ఏడు వేసాం, మరి ఎంతవరకు పండుతాయో. ఆయన వచ్చాడు పంటలేదని అనలేం కదా. ఇప్పుడు కాలాన్ని బట్టి, ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు పోయినసారి బాగానే పండినాయి, ఆయనే ఉన్నాడుగా. ఈసారి మరి ఇంకా రిజల్ట్స్ తేలలేదు కదా, అప్పుడు ఎట్లా ఉంటుందో పొజిషన్. రైతులకైతే బాగానే ఉందండి, బాగానే చేస్తున్నాడు పాపం వచ్చిన కాడి నుంచి ఆయన బాగా చేస్తున్నాడు. మరి చంద్రబాబు అంటే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీభావ కాకుండా మీకు ఇంకేమైనా పథకాలు వచ్చాయండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి? నాకు అది ఒక్కటే వస్తుందండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి, మీ మనవరాళ్ళకి కానీ మనవాళ్ళకి? అదే తల్లికి వందనం 2 పెడితే ఒకరికి వచ్చింది. తల్లికి వందనం కూడా పడింది. ఒక ఆమెకి పడాలని మళ్ళీ పెట్టాము. వస్తుంది అన్నారు, ప్రపోజల్లో ఉందన్నారు. గ్యాస్ వచ్చిందండి వాళ్ళకి? గ్యాస్ వచ్చిందండి. గ్యాస్ కూడా వచ్చింది, సూపర్ 6. ఓకే, ఎట్లా ఉందండి ఊర్లలో? చంద్రబాబు నాయుడు ఈ సూపర్ 6 పథకాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పారు. అన్నీ ఇస్తున్నాడు కదా, ఒకదాని అమ్మట ఒకటి తెచ్చుకుంటూ వస్తున్నాడు. ఆయన్ని పని ఏమీ అంటకు కూడా లేదు. ఆయన చేసేదాన్ని బట్టి ఆయన పాపం అన్నీ చేసుకుంటా అన్నమాట ప్రకారం చేసుకుంటా వస్తున్నాడు. ఇవన్నీ రోమరు గిట్టనోడు లేదు, చేయట్లేదు, అది ఇది అని చెప్పుకోవడమే కానీ అన్నీ చేస్తున్నాడండి. అన్న మీ పేరన్నా? నా పేరు వంశీ అండి.
వంశీ అన్న ఎన్ని ఎకరాలు అన్న వ్యవసాయం చేస్తున్నావు? నాకు సొంతం ఒక 2 ఎకరాలను, కౌలు ఒక 8 ఎకరాలు ఉందండి. మొత్తం 10 ఎకరాలు చేస్తున్నాను. ఎన్ని ఏళ్ళ బట్టి చేస్తున్నావు వ్యవసాయం? నేను గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఓకే, 5-6 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నారు. ఎలా ఉంది అసలు రైతులకి? ఎందుకంటే నిన్న పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ వేశారు కదా చంద్రబాబు, పడ్డాయండి అందరికి? అందరికీ పడినాయండి. చాలా ఉపయోగకరంగా ఉందండి. చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే ఇప్పుడు సరైన సమయంలో వేశారండి? అంటే మొన్న కదా నాట్లు వేశారు, సరైన సమయమేనండి ఇది. ఎందుకంటే మన నాట్లకి కానీ ఖర్చులు అయిపోయి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చెరువులో ఎరువులు వేసుకోవాలి కదండి. ఈ సమయంలో డబ్బులు అందడం అన్నది చాలా ఉపయోగకరమైన పని. రైతుల గురించి బాగా ఆలోచించి మంచి కార్యక్రమం చేసినట్టేనండి. రైతులకు వెన్నుదండగా ఉన్నట్టేనండి. రైతులకి వెన్నుదండగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఈ ప్రభుత్వం అండగా ఉందా? ఎలా ఉంది రైతులకి? అంటే వర్షాలు కావచ్చు, ఎందుకంటే వర్షాలు పడాలి కదా పంటలకి, కాలువల్లో నీళ్ళు కావచ్చు, అన్నీ బాగానే వస్తున్నాయా? ఈసారి వర్షాలు బాగా పడినాయండి. కరెక్ట్గా నాట్లు వేసుకోవడానికి అనుకూలంగా పడినాయి. కాలువలు కూడా సరైన సమయానికి వస్తున్నాయి. నీటికి అయితే ఏ విధమైన ఇబ్బంది లేదండి. వాతావరణం కూడా ఎట్లా ఉండేవండి? ఇంతకుముందు కాలువలు పెద్దగా వచ్చేవి కదండి. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నీటి కొరత బాగుండేది. అంటే పూడికి కూడా సరిగా తీయలేదని చెప్పి కాలువలు అసలు పూడికలు ఇంతకుముందు అసలు సరిగ్గా తీసేవాళ్ళు కాదండి. ఇప్పుడు మాత్రం ప్రతి కాలువ పూడికలు తీసి ప్రతి కాలువలో కూడా నీళ్ళు వచ్చేలాగా చూస్తున్నారు. ప్రతి కాలువలో రైతులంతా హ్యాపీయేనండి? రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఏంటంటే ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం రైతులకి ఎలా పనిచేసేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎలా ఉందంటే ఏం చెప్తారు ఒక రైతుగా? ఒక రైతుగా నేనైతేనండి, ధాన్యంకి సంబంధించిన అమౌంట్ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టారండి. ఎందుకంటే ఇప్పుడు రైతుగా మనం చేసేది ఏంటంటే, మనం తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ధాన్యం పండించి మనం పంపించగానే మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో అది మనకు వచ్చిందనుకోండి, ముందు ఎవరైనా కానీ బయట నుంచి తీసుకొచ్చి పొలంలో తీసుకొచ్చినా ఏది తీసుకొచ్చినా సరే వాళ్ళందరికీ కట్టుకోవాలి. ఇప్పుడు ధాన్యం మనం పండించిన ధాన్యం వెంటనే వెళ్ళిపోయి అమౌంట్ మనకి సరైన సమయానికి అందిందనుకోండి, కట్టుకోవాల్సిన వాటికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మనకి ఇప్పుడు పంపించిన తర్వాత 15 రోజులకి 20 రోజులకి వచ్చినాయి అనుకోండి, బయట నుంచి తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడులు వడ్డీలు కట్టుకోవటమే కదండి. ఈ రకంగా మాత్రం చంద్రబాబు గారు చాలా మంచి పని చేశారండి. అంటే నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా వేసేస్తున్నారు ఏమంటే? చెప్పినట్టుగా వెంటనే పడిపోతున్నాయండి. 24 గంటల్లో పడిపోతున్నాయండి అమౌంట్. 24 గంటలు ధాన్యం లోడ్ చేసుకొని వెళ్ళంగానే 24 గంటల లోపల వచ్చేసేస్తుంది. మరి సూపర్ 6 హామీల్లో భాగంగా అయితే నిన్న అన్నదాత సుఖీభవ వేశారు. సో మిగతా హామీలు కూడా నెరవేర్చారా? పడుతున్నాయా? అంటే పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఇస్తున్నారు. గెలవంగానే ఇచ్చేసారు కదండి. పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి అని దశల వారీగా పెంచుకుంటూ 250 పెంచుకుంటూ వెళ్ళారు. ఈ చంద్రబాబు గారు అలా చేయలేదు. ఎలక్షన్కి ముందు ఏదైతే హామీ ఇచ్చారో గెలిచిన తర్వాత పాత 3 నెలలది కలిపి కూడా ఇచ్చారు. ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాల్సిన విషయమేనండి. అంటే మీ కుటుంబానికి ఏమొచ్చాయండి ఈ పథకాల్లో? మా కుటుంబానికండి, మా కుటుంబంలో నాన్నగారికి పెన్షన్ వచ్చిందండి. ఇంకా తల్లికి వందనం కానీ ఇట్లా ఇంట్లో పిల్లలు లేరండి. మా అన్నయ్య వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారండి. కుటుంబమే కదా, వాళ్ళ ముగ్గురు పిల్లలకి వచ్చేసిందండి. ఓకే, మీ కుటుంబంలో మీ అన్నయ్య పిల్లలకి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకి వచ్చి గతంలో ఎంతమందికి వచ్చిందండి? గతంలో ఒక్కరికే వచ్చేదండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంట్లో వాళ్ళు? ఎందుకంటే ముగ్గురికి పడింది కదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు, సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్లు అన్నీ టైం టు టైం వస్తున్నాయండి. అంటే చంద్రబాబు పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారనుకోవచ్చా? హ్యాపీగానే ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం చాలా వరకు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నారండి. ప్రభుత్వం ఇలాగే పనిచేస్తే చాలా బాగుంటుందండి. గ్రామాల్లో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు మార్పు వచ్చిందా చంద్రబాబు వచ్చిన తర్వాత? మార్పు వచ్చిందండి. రోడ్ల విషయంలో కావచ్చు, మా రోడ్లు అయితే చాలా మార్పులు వచ్చినాయండి. మా ఊర్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా కొన్ని రోడ్లు వేయకుండా ఉన్నాయి. అది ప్రభుత్వం మారిన వెంటనే కూడా మా గ్రామంలో 15 రోడ్లు సిమెంట్ రోడ్లు వేశారు. 15 రోడ్లు వేశారు. 15 రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు. ఇంకా కాలువలు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. డ్రైనేజీలు కూడా ఇవి రోడ్లు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే డ్రైనేజీలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పారు. కాలువల పూడికలు కూడా ఎక్కడికక్కడ కాలువలన్నీ కూడా వర్షాలకు ముందే పూడికలు తీసేశారండి. నీటి కొరత లేకుండా ఉండటం కోసం మొత్తం అన్ని కాలువలో కూడా పూడికలు తీసేసి సిద్ధం చేశారు. సూపర్ 6 పడినప్పుడు కూడా పొలాలు ఎక్కడ మునిగిపోకుండా కాలువలో పూడికలు తీసేసి ఉండటం మూలన పడిన నీరు పడినట్టు వెళ్ళిపోయింది. రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందండి. ప్రతిసారి కూడా ఇలా పూడికలు తీసేసుకొని ఉంటే ఎప్పుడైనా నాట్లు వేసిన వెంటనే ఇలా అనుకోకుండా ఎప్పుడైనా వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఇబ్బంది పడకుండా ఉంటారు రైతులు.